వైజాగ్ డేటా సెంటర్. ఈ డేటా సెంటర్ గురించి మళ్ళీ ఎందుకు మాట్లాడుకుంటున్నామంటే చాలామంది కామెంట్ చేస్తున్నారు. డేటా సెంటర్ చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా నారా లోకేష్ గారి ఆలోచన విధానానికి సూచిక. చంద్రబాబు నాయుడు గారు అంటే మైక్రోసాఫ్ట్, నారా లోకేష్ గారు అంటే గూగుల్ అనేసి ఇంక వాళ్ళు తెగ వైరల్ చేసుకుంటున్నారు, తెగ మాట్లాడుతున్నారు. అదేవిధంగా కొంతమంది కామెంట్ చేస్తూ డేటా సెంటర్ అది లక్షల ఉద్యోగాలు వస్తాయి, మీకేం తెలుసు? జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో చేపల మార్కెట్లు, ఫిష్ మార్కెట్లు, రొయ్యల మార్కెట్టు, అదేవిధంగా చేపల షాపులు, రొయ్యల షాపులు తీసుకొచ్చాడు. వాటి వల్ల ఉద్యోగాలు వస్తాయా? డేటా సెంటర్ల వల్ల ఉద్యోగాలు వస్తాయా ఏం అని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా చాలామంది కామెంట్ చేస్తున్నారు. వాళ్ళకి తెలుసో తెలియకో కామెంట్ చేస్తున్నారు. వాళ్ళందరూ కూడా తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే డేటా సెంటర్ వల్ల వచ్చే ఉద్యోగ అవకాశాలు లెస్ దాన్ 200, అంటే 200 కన్నా తక్కువగానే ఉంటుంది. నేను చెప్పట్లే. చంద్రబాబు నాయుడు గారు ఈ డేటా సెంటర్తో ఒప్పందాలు చేసుకున్నప్పుడు వాళ్ళు ఇచ్చినటువంటి జీవోలో చాలా స్పష్టంగా రాశారు. ఏమని రాశారంటే ఎన్ని ఉద్యోగాలు ఇస్తామో చెప్పలేమని చెప్పేసి రాశారు. అంటే ఉద్యోగాలు ఎన్ని ఇస్తారో, ఎన్ని వస్తాయో దాంట్లో ఎక్కడ కానీ మెన్షన్ చేయలేదు. ఏంది ఇంత పెద్ద జీవోలో 83,000 కోట్ల పెట్టుబడి పెడుతున్నటువంటి డేటా సెంటర్లో ఉద్యోగ అవకాశాలు లేవా, ఉండవా అనేసి ఒకసారి నేను కూడా గూగుల్ చాట్‌జీపీటీలో సెర్చ్ చేస్తే చాలా స్పష్టంగా అక్కడ ఆన్సర్లు ఇవ్వడం జరిగింది. డేటా సెంటర్ అనేది ఒక సాఫ్ట్వేర్ కంపెనీ కాదు. అక్కడ ఎగుమతులు దిగుమతులు జరగవు, మ్యానుఫ్యాక్చరింగ్ అనేది ఉండదు. అక్కడ జస్ట్ అది డేటా సెంటర్. డేటాని సేవ్ చేయడానికి, సెక్యూర్ చేయడానికి మాత్రమే కట్టేటువంటి బిల్డింగ్ అది. అక్కడ ఎక్కడ కానీ ఉద్యోగాలు అవసరం ఉండదు. మహా అంటే ఒక 50, 80, 100 కన్నా ఎక్కువ అవసరం లేదు. అదేవిధంగా ఈ డేటా సెంటర్లు ఆల్రెడీ కొన్ని ప్రాంతాల్లో ఉన్నాయి. అక్కడ ఎంతమంది ఉద్యోగులు పనిచేస్తున్నారో కూడా ఒకసారి చూస్తే కొన్ని ప్లేస్లో 80 మంది, 60 మంది, 30 మంది కూడా పనిచేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో అదే డేటా సెంటర్ ఇప్పుడు మన విశాఖపట్నంలో కూడా రాబోతుంది, కట్టబోతున్నారు. అదాని వాళ్ళు కట్టబోతున్నారు గూగుల్ వాళ్ళ సహాయంతో. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. అదాని కన్స్ట్రక్షన్ చేస్తుంది. ఈరోజు కూడా వాళ్ళు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు నిన్న కూడా. విశాఖపట్నంలో మేము డేటా సెంటర్ని కట్టబోతున్నాం బై గూగుల్ సహాయంతో అని చెప్పేసి వాళ్ళు నిన్న కూడా ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. మీరు అందరూ కూడా చూసుకోవచ్చు. సో అదాని డేటా సెంటర్ గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అదాని డేటా సెంటర్తో అదానితో ఒప్పందాలు చేసుకోవడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు ఆనాడు అదానితో ఒప్పందాలు చేసుకునేటప్పుడు వాళ్ళు ఇచ్చినటువంటి జీవోలో చాలా స్పష్టంగా రాశారు, ఇదిగో అదాని గారు, మేము మీకు రాయితీలు ఇస్తాం, అంటే ఇన్సెంటివ్స్ ఇస్తాం, అన్నీ కూడా మేము చూసుకుంటాం. కానీ డేటా సెంటర్తో మా రాష్ట్రానికి ఎటువంటి ఉపయోగం లేదు. డేటా సెంటర్తో పాటు ఐటీ పార్కులు పెట్టండి, అదేవిధంగా స్కిల్ సెంటర్లు పెట్టండి. ఇవన్నీ వస్తాయి. ఇవన్నీ వచ్చిన తర్వాత అప్రాక్సిమేట్గా ఒక 25,000 ఉద్యోగాలు అక్కడ వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి అని చెప్పేసి ఆ జీవోలో చాలా స్పష్టంగా రాశారు. డేటా సెంటర్తో పాటు ఒక స్కిల్ సెంటర్, అదేవిధంగా ఐటీ పార్క్ అక్కడ డెవలప్ చేయడానికి అదానితో ఒప్పందాలు చేసుకోవడం జరిగింది ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు. వాళ్ళ జీవోలో చాలా స్పష్టంగా రాశారు. డైరెక్ట్ జాబ్స్ 25,000 ఉద్యోగాలు వాళ్ళ జీవోలు. ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు అదానితో చేసుకుంటూ ఒప్పందంలో జీవోలో చాలా స్పష్టంగా రాశారు. డైరెక్ట్ జాబ్స్ 25,000 ఉద్యోగాలు, డేటా సెంటర్ ప్లస్ ఐటీ పార్క్ ప్లస్ స్కిల్ సెంటర్, ఈ మూడు కన్స్ట్రక్షన్ చేస్తారు. వీటి ద్వారా వచ్చే ఉద్యోగాల సంఖ్య 25,000 ఉద్యోగాలు. జగన్మోహన్ రెడ్డి గారు ఆనాడు చేసుకుంటే ఒప్పందం. ఆయనది విజనరీ. మరి చంద్రబాబు నాయుడు గారు వీళ్ళ హయాంలో వీళ్ళు మొన్న అదానితో చేసుకుంటే ఒప్పందంలో ఎక్కడా కానీ జాబ్స్ గురించి ఎక్కడా కానీ ఒక్క పదం కూడా రాయలేదు. ఎక్కడ అసలు సంఖ్య మెన్షన్ చేయలేదు. ఎందుకని అంటే వీళ్ళకే నమ్మకం లేదు. అక్కడ ఎంత జాబ్స్ క్రియేట్ అవుతుంది, ఏంది కథ, వస్తాయా రావా వీళ్ళకే తెలియదు. కాబట్టి అక్కడెక్కడ కానీ ఉద్యోగాల సంఖ్య మెన్షన్ చేయలే. విజనరీ నాయకుడు ఎవడో, గొప్పలు చెప్పిన నాయకుడు ఎవడు అనేది ఇక్కడ తెలిసిపోతుంది కదా. ఒక ప్రభుత్వం అప్రాక్సిమేట్గా 25,000 కోట్లు ఇన్సెంటివ్స్ రూపంలో
అదానికి ఇవ్వడానికి జీవో రిలీజ్ చేశారు కదా కూటమి ప్రభుత్వం. మరి ఉద్యోగ అవకాశాల గురించి కూడా ఎన్ని ఉద్యోగాలు వస్తాయో కూడా రాసి ఉంటే చాలా బాగుండేది కదా, ప్రజలు తెలిసేది కదా. మళ్ళీ నారా లోకేష్ గారు ఏదో ఒక మీడియాలో మాట్లాడుతూ డేటా సెంటర్ వల్ల 1,40,000 ఉద్యోగాలు వచ్చేస్తాయని చెప్పేసి మాట్లాడుతున్నారు. సార్ 1,40,000 ఉద్యోగాలు ఏ విధంగా వస్తాయో ఒకసారి స్ట్రక్చర్ చూపిస్తే చాలా బాగుంటుంది, ప్రజలు కూడా అర్థం చేసుకుంటారు. వర్బల్గా ఏమైనా సరే మాట్లాడేస్తారు, నరం లేని నాలుక ఏమైనా సరే మాట్లాడేస్తుంది. ఫైనల్గా పేపర్ మీద ఏదైతే సంఖ్యలు ఉంటాయో, ఏవైతే అక్షరాలు ఉంటాయో అవే ఫైనల్. మాట్లాడే మాటలకి ఏముండదు. వీటిని చూసినప్పుడు నాకు ఇంకోటి గుర్తొస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వీళ్ళ మీడియా అదేవిధంగా తెలుగుదేశం పార్టీ నాయకులు మాట్లాడుతున్న మాటలు 14 లక్షల కోట్లు అప్పు. జగన్మోహన్ రెడ్డి గారు అప్పులు చేసి పనిచేశాడు, 14 లక్షల కోట్లు అప్పు చేశాడు, 14 లక్షల కోట్లు అప్పు చేశాడు. 14 లక్షల కోట్ల అప్పుకి ఎక్కడైనా సరే ఎవిడెన్స్ ఉన్నాయంటే లేవు, వర్బల్గా మాట్లాడేశారు. మళ్ళీ వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత అసెంబ్లీలో రాష్ట్రం యొక్క అప్పు 5 లక్షల కోట్లు 6 లక్షల కోట్లు అని చెప్పేసి చెప్పారు. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో వాళ్ళు చేసినట్టు అప్పు 3 లక్షల కోట్లు అని చెప్పేసి వీళ్ళే చెప్పారు. అలా ఉంటుంది వీళ్ళకి. పేపర్లో ఏమో 4 లక్షలు అంటారు, మీడియా ముందేమో 14 లక్షలు అని చెప్పేసి మాట్లాడతారు, 14 లక్షల కోట్లు అని చెప్పేసి మాట్లాడతారు. అలా ఉంటుంది ఈ డేటా సెంటర్ వ్యవహారం కూడా. జగన్మోహన్ రెడ్డి గారికి చంద్రబాబు నాయుడు గారికి తేడా గమనించండి. ఆయన జీవోలో చాలా స్పష్టంగా రాశాడు, డేటా సెంటర్ విత్ స్కిల్ సెంటర్ ప్లస్ ఐటీ పార్క్ ఈక్వల్ టు అప్రాక్సిమేట్లీగా 25,000 డైరెక్ట్ జాబ్స్. కానీ కూటమి ప్రభుత్వంలో అదే కంపెనీ అదాని డేటా సెంటర్, మరి అదే కెపాసిటీ, మరి ఎందుకు వీళ్ళు ఇన్సెంటివ్స్ ఇస్తున్నారు కదా, 25,000 కోట్లకు పైగానే ఖర్చు పెట్టున్నారు కదా, దానికోసం ప్రభుత్వం ఇన్సెంటివ్స్ ఇస్తుంది కదా, మరి ఉద్యోగ అవకాశాల గురించి ఎందుకు రాయలేదు? దానికి సమాధానం చెప్పాల్సిన అవసరం కూడా ఉంది కదా. కాబట్టి ఇప్పటికైనా సరే తెలుసుకోవాల్సిన చాలా ఉంది. మీడియాలో కూర్చొని సొల్లు కబుర్లు చెప్పేదానికి రియాలిటీగా చూసేదానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. మీడియాలో మన మీడియానే ఏమైనా చేసారో చెప్పుకోవచ్చు, ఎంత చెప్పుకుంటే అంత ఎక్కువ డబ్బులు వస్తాయి. కానీ రియాలిటీ, ఎందుకంటే ప్రజల సొమ్ము, ప్రజల ఆస్తిని వేరే ప్రైవేట్ వ్యక్తుల చేతిలో పెట్టేటప్పుడు, ప్రైవేట్ వ్యక్తులకు ఇచ్చేటప్పుడు, వాళ్ళకి ఇన్సెంటివ్స్ ఇచ్చేటప్పుడు ఒకటికి 100 సార్లు ఆలోచన చేయాలి. మన రాష్ట్రం నుంచే మనం ఇంత ఇన్సెంటివ్స్ ఇచ్చినప్పుడు మన రాష్ట్ర యువతకు, మన రాష్ట్ర ఆదాయానికి గండి కొడుతున్నప్పుడు మన రాష్ట్ర యువతకు ఉద్యోగాలు రాకపోతే ఇంకా అటువంటి డేటా సెంటర్ల అవసరం ఏముంది అన్నది క్వశ్చన్ మార్క్. అవి మాట్లాడితే మీరు అమ్ముడు పోయారు, మీకు డేటా సెంటర్ వల్ల మీకు డేటా సెంటర్ గురించి మీకేం తెలియదు, మీకంతా కూడా చేపల షాపులు, జగన్మోహన్ గారు పెట్టినట్టు మటన్ షాపులే ఇంపార్టెంట్ అంటారు. అయ్యా, ఆ షాపుల వల్ల ప్రజలు కొంటారు, అమ్ముతారు, అంటే అమ్మకం కొనుగోలు జరగదు అంటాయి. అట్లీస్ట్ ఆ విధంగానే సరే మనీ రొటేట్ అవుతూ ఉంటుంది. అమ్మకం కొనుగోలు జరిగేటప్పుడు, మనీ రొటేషన్ అయ్యేటప్పుడు అంతో కొంత ట్యాక్స్ రూపంలో ప్రభుత్వానికి డబ్బులు వెళ్తాయి. కానీ ఈ డేటా సెంటర్ వల్ల అక్కడేమి అమ్మకాలు, కొనుగోలు, ఎక్స్పోర్టు, ఇంపోర్ట్స్ జరగవే. దానికోసం రాష్ట్ర ప్రభుత్వం మళ్ళీ 26,000 కోట్లు ఖర్చు పెడుతుంది. దీన్ని ప్రశ్నించండి అయ్యా అంటే అక్కడేం ఉద్యోగ అవకాశాలు కూడా లేవు కదా, 200 ఉద్యోగాలు అంటే మ్యాక్సిమం అంటే. దానికోసం ఎందుకు మీరు ఎంత హైప్ చేసుకుంటున్నారో అంత హైప్ క్రియేట్ చేస్తున్నారని చెప్పేసి అడుగుతుంటే మళ్ళీ మీరు అమ్ముడు పోయారు, మీరు పేటీఎం బ్యాచ్, మీకు వాళ్ళు డబ్బులు ఇస్తున్నారు, ఇవి కాదు మాట్లాడేసింది, ఇలాంటి కామెంట్స్ కాదు చేసింది. రియాలిటీలో మీరందరూ కూడా ఒకసారి సెర్చ్ చేయండి, గూగుల్లో సెర్చ్ చేయండి, చాట్‌జీపీటీలో అడగండి, సమాధానాలు వస్తాయి. గూగుల్ ఉంది కదా, మీరే చెప్తున్నారు కదా గూగుల్ అనేసి. ఆ గూగుల్లోనే టైప్ చేయండి, డేటా సెంటర్ వల్ల వచ్చే ఉద్యోగాలు, డేటా సెంటర్ వల్ల ఉపయోగాలు, నష్టాలు అని చెప్పేసి గూగుల్లో కొడితే ఆన్సర్లు అన్నీ వచ్చేస్తాయి. ఎందుకంటే ఈ బ్యాడ్ కామెంట్ చేసేదానికన్నా గూగుల్లో వెళ్ళి సెర్చ్ చేస్తే నిజాలు వస్తాయి కదా. నిజాలు తెలుసుకోవడంలో తప్పే ఉంది. మనకు నచ్చిన నాయకుడు తప్పు చేస్తున్నా ప్రశ్నించాల్సిన అవసరం ఉంది. మనకు నచ్చిన నాయకుడు ఏం చేసినా కరెక్ట్ అనే ధోరణిలో ఎవరు కూడా వెళ్ళకూడదు. నిజాలు తెలుసుకోండి ఏంటంటే మళ్ళీ మీరు అమ్ముడు పోయారు, మీరు పేటీఎం బ్యాచ్ ఇలాంటి కామెంట్ చేస్తారు. మీరు ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్ట్ చేస్తున్నారు? మీరంతా చదువుకున్న వాళ్ళు కదా. చదువుకున్న వాళ్ళకి తేడా ఇదే. ఆ జీవోలే ఎగ్జాంపుల్ కూడా చెప్పుకోవచ్చు మనం.